హలో గైస్, ఈరోజు క్యాబేజీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని కడాయిలో సరిపడా ఆయిల్ పోసిన తర్వాత తాలింపు గింజలు దాంతోపాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా క్యాబేజీ ముక్కలు కూడా వేసి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం దాంతోపాటు ధనియా పౌడర్ కూడా వేసేయండి. కర్రీ రెడీ అయిపోయింది కదా. దీంట్లో మనం 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసేయాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. కర్రీ రెడీ అయిపోయింది కదా. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీలో కానీ, రైస్లో కానీ, రొట్టెలో కానీ తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి.